ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆజ్ఞను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 10 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. వ్యాఖ్యానాంశం: ప్రభువు కోసం ఎదురు చూసే సంఘం. వ్యాఖ్యానాంశం: ప్రభువు కోసం ఎదురు చూసే సంఘం. వ్యాఖ్యానం: దేవుడులో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూస్తున్న సంఘం గురించిన ఈ 2 వచనాలలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూద్దాం. 1 భూతకాలం, విగ్రహములను విడిచి. 2 వర్తమానం, జీవము గలవాడను సత్యవంతుడునగు దేవునికి దాసులేరి. 3 భవిష్యత్ కాలం, కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. గతంలో విగ్రహములను విడిచి తండ్రి వైపు చూశారు. ఇది విశ్వాసం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28-29 వచనాలు, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 21 వచనం చూడండి. 5 ప్రస్తుతం వారు సేవిస్తున్నారు. ఇది వారి ప్రేమతో కూడిన ప్రయాస. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక 6 భావి కాలంలో కుమారుని కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వారి నిరీక్షణతో కూడిన ఓర్పు. దేవుడు ఈ తెస్సలోనిక విశ్వాసుల్లో పనిచేసిన తీరు గమనించండి. వారు విగ్రహాల నుండి మళ్ళుకొని సజీవుడైన నిజదేవుని వైపుకు తిరిగారు. ముందు క్రీస్తును నమ్ముకున్నారు కనుక విగ్రహాల నుండి వైదొలిగారు. అంటే వారు ఇలా వైదొలగింది ఒకే నిర్ణయాత్మక క్రియ. అది శాశ్వతంగా ఉండేది. విశ్వాసి ప్రభువును కాక దేన్ని ప్రేమించినా అది విగ్రహం గనుక తెస్సలోనిక సంఘం ఎదురుచూపు మనకు పాఠంగా ఉంది. శుభములతో వందనాలు.